స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. ఈ రోజు మన ఇంపార్టెంట్ టాపిక్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో సిటిజన్షిప్ గురించి ప్రత్యేకంగా పార్ట్ నెంబర్ 2 లో మెన్షన్ చేశారు. సో ఆర్టికల్ 5 to 11 మధ్య భారత పౌరసత్వం తెలియజేస్తుంది. అదేవిధంగా ద ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ 1955 లో 5 మెథడ్స్ ఆఫ్ అక్వైరింగ్ సిటిజన్షిప్ తో పాటు 3 మెథడ్స్ ఆఫ్ లూజింగ్ సిటిజన్షిప్ కనిపిస్తుంది. మరి దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, సో 1955 లో చేసినటువంటి ఈ 5 మెథడ్స్ లో ఫస్ట్ బై బర్త్ అయి ఉండొచ్చు, బై డిసెంట్ అయి ఉండొచ్చు, బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ ఫారెన్ టెరిటరీ. ఈ 5 మెథడ్స్ ద్వారా భారత పౌరసత్వాన్ని పొందొచ్చు అనమాట. ఇంకా 3 మెథడ్స్ ద్వారా లూజ్ అయ్యేటువంటి సందర్భాలు చూసినట్లయితే బై రినౌన్సియేషన్, బై టెర్మినేషన్, బై డిప్రైవేషన్. ఈ 3 మెథడ్స్ లో మన పౌరసత్వాన్ని కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. అయితే 2019 యొక్క ప్రత్యేకంగా ఈ చట్టం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 యొక్క ప్రత్యేకత. The Citizenship Amendment Act attempts to provide Indian citizenship for persecuted minorities communities from the neighboring 3 countries. అంటే భారతదేశానికి నైబరింగ్ లో ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లో ఎవరైతే రిలీజియస్ పెర్సిక్యూషన్ ఎదుర్కొంటున్నారో వాళ్ళు భారత పౌరసత్వాన్ని పొందాలి అనుకుంటే ఈ చట్ట ప్రకారంగా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు అనమాట. దానికి వాళ్ళు మెన్షన్ చేసినటువంటి డెడ్ లైన్, మీరు ఎవరైతే పౌరసత్వాన్ని పొందాలనుకుంటున్నారో ఈ రోజు లోపు భారతదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ 6 కమ్యూనిటీస్ వాళ్ళు మెన్షన్ చేశారు. నెంబర్ 1 హిందూస్ అండి, నెంబర్ 2 క్రిస్టియన్స్, నెంబర్ 3 సిక్, నెంబర్ 4 జైన్స్, నెంబర్ 5 బుద్ధిస్ట్ అండ్ నెంబర్ 6 పార్సీస్. అయితే గమనిక ఏంటంటే, దీంట్లో ముస్లిమ్స్ అనే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేశారు. అంటే ముస్లిమ్స్ కమ్యూనిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పటికీ కూడా ఈ చట్టం ద్వారా వాళ్ళ భారత పౌరసత్వాన్ని పొందే అవకాశం అయితే లేదు అనే విషయాన్ని ఈ చట్టంలో మెన్షన్ చేశారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి